అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది. సంతోషంగా ఉండాలంటే కారు బంగాళాలు ఉండాల్సిన అవసరం లేదు. మన బాధను పంచుకొని మనమే తన ఆస్తిగా భావించే నిజాయితీగల బంధం ఉంటే చాలు. తనకు తానే మర్చిపోయి తన భర్త సుఖమే తన సుఖం, తన భర్త జీవితమే తన జీవితం అనుకుని తన సుఖాలన్నిటిని వదులుకునేదే భార్య. భార్య చేసే త్యాగాలు ఎవ్వరు చేయలేరు. భార్య పంచే ప్రేమను ఎవరు పంచలేరు. భార్య చేసే కష్టం ఎవరు చేయలేరు. మన హద్దుల్లో మనమే ఆగిపోతే అది గొప్ప గౌరవంగా ఉంటుంది. అదే ఇతరులు ఆపితే మనకు అవమానంగా ఉంటుంది. మనల్ని ఇష్టపడే వారి దగ్గర అహంకారాన్ని, మనల్ని పట్టించుకోని వారి దగ్గర మమకారాన్ని అస్సలు చూపించకూడదు. పంజరం బంగారంతో చేసిన వజ్రాలు పొదిగిన అందులో ఉన్నంతవరకు మనం బందీలమే. ఆత్మీయులు అనుకున్న వాళ్లే నమ్మకద్రోహులైతే పిరికివాడు కృంగిపోతాడు. అదే ధైర్యవంతుడు వాళ్ల ముసుగులు తొలగిపోయినందుకు ఆనందపడతాడు. గెలిచేందుకు మరింతగా పోరాడతాడు. మన కన్నీటికి కారణమైన వారు ఎంతటి వారైనా మూల్యం చెల్లించకుండా ఎవరు తప్పించుకోలేరు. కాలం ఒకటి ఉంటుంది కదా, ఖరీదు కట్టి మరీ వసూలు చేస్తుంది. కారకుల నుంచి జాలి పడకుండా మనం ఉండే చోటును బట్టి మనకు విలువ వస్తుంది. చూసి చూపును బట్టి ప్రపంచం ఏంటో తెలుస్తుంది. పొందే ప్రతి హక్కు వెనుక బాధ్యత కూడా ఉంటుంది. మన దగ్గర న్యాయమేమో వాయిదాలలో దొరుకుతుంది, అన్యాయమేమో తక్కువ ధరకు దొరుకుతుంది. ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది, మన వెనుక ఉన్న ఆస్తిపాస్తులను బట్టి కాదు. సంతోషమనేది సంతృప్తి చెందే మనసును బట్టి ఉంటుంది, మనకున్న సంపాదన బట్టి కాదు. ఏం జీవితం ఇది అని బాధపడడం కంటే నా జీవితానికి ఏం తక్కువైంది అని సంతోషంగా బ్రతికి చూడండి. జీవితం ఎంత బాగుంటుంది. మన కన్నా కొన్ని వేలమంది బాగున్నారు అనుకోవచ్చు, కాని కొన్ని కోట్ల మంది కన్నా మనం బాగున్నామన్న నిజాన్ని మరవద్దు. సంతోషం అనేది మన మనసు సృష్టించుకోవాలి. కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగిరారు. కావాలనుకున్న కలిసి ఉండలేరు. మోసపోయిన పర్వాలేదు, కానీ మోసం చేయడం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది. అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా నీకు పడుతుంది. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, మనసు విప్పి మాట్లాడేందుకు మనుషులు, ఇవే మనిషికి అసలైన సంపద. నేడు అవసరం లేనివి కొంటే రేపు అవసరం ఉన్నవి అమ్ముకోవాల్సి వస్తుంది. బదులు తెలియని ప్రశ్నలకు సమాధానం కాలం చెప్పినంత తేలికగా మనం చెప్పలేము. అతి చానువు, అతి ప్రేమ, అది నమ్మకం ఎవరిమీద వద్దు. ఎందుకంటే ఈ కాలంలో ఎవరి స్వార్థం వాళ్లది. ఈ ప్రపంచం బాధపడేది చెడ్డవారి హింస వల్ల కాదు, మంచి వారి మౌనం వల్ల. ఖర్చు మితిమీరితే తప్పు, మనసు గతి తప్పితే తప్పు. ఈ రెండు మనిషి పురోగతికి పెనుముప్పు. ఎంత చేసినా గుర్తింపు లేని శ్రమ, ఎంత చూపిన గుర్తించలేని ప్రేమ ఎన్నటికీ వ్యర్థమే కదా. జీవితంలో కొన్ని సంఘటనలు జరగటం మంచిదేనేమో. కొందరి నిజస్వరూపం, మనస్తత్వం బయటపడతాయి. జీవితాంతం పడాల్సిన బాధలను దూరం చేస్తాయి. ఇష్టం, ఈష రెండు మన మనసుకు తెలిసిన భావాలి. అదేంటో, ఒక మనిషిని ఇష్టంగా చూస్తే అతను చేసే చెడు కూడా మంచిగానే కనిపిస్తుంది. మరి ఏంటో, ప్రతి పని మనకు చెడుగానే కనిపిస్తుంది. ఏదైనా మనం చూసే దాంట్లోనే ఉంటుంది కష్టమైన, ఇష్టమైన. ఎవరో ఏదో అన్నారని అనుకుంటారని మీ చిరునవ్వును దూరం చేసుకోకండి. మాటలనే వాళ్ళు మనం మంచి చేసిన అంటారు, చెడు చేసిన అంటారు. విమర్శించడానికి వాళ్లకి ఒక కారణం కావాలి. గురించి ఆలోచించి మీ ఆనందాన్ని దూరం చేసుకోకండి. అలాంటి వాళ్ళు అసూయపడేలా ఇంకా ఆనందంగా చిరునవ్వులు చిందించండి. పంటే కాదు, కొందరి పాపం కూడా పండుతుంది. కొన్నాళ్లు ఎదురు చూడాలంతే పంటను రైతు పండిస్తే పాపాన్ని దేవుడు పండిస్తాడు. ఒక్కసారి ఆలోచించు, ఇప్పటికే నీ చుట్టూ ఉన్న వారిలో ఎవరో ఒకరు పాపం పండే ఉంటుంది. నీకు అందని దానికోసం ఆశపడకు, నీకు నచ్చిన దానికోసం కష్టపడకు. నీకై కష్టపడే వారిని మరచిపోకు, నిన్ను ఇష్టపడే వారిని వదులుకోకు. ఎప్పుడైతే మీరు ఎమోషనల్ ఫీల్ అవుతుంటారో అప్పుడు మిమ్మల్ని ఎదుటివారు వాడుకోవడం, ఆడుకోవడం, శాసించటం జరుగుతూ ఉంటుంది. మనది తప్పైనా వాదిస్తున్నాము అంటే మనం తప్పుదారిలో వెళ్తున్నామని అర్థం. ఇష్టపడే ప్రతిదీ కష్టంతోనే దొరుకుతుంది, ఇష్టపడడంతోనే మొదలవుతుంది. డబ్బు మనిషికి బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, కానీ ఎంత సంపాదించినా సంతృప్తి మాత్రం ఇవ్వలేదు. బాధ్యతలు గుర్తు చేసి మనల్ని బాగుచేసే భయం ఖచ్చితంగా మనకు అవసరమే.
మనిషి బలానికి బలహీనతకు కారణం బంధం. కొన్నిసార్లు పద్ధతులు మార్చుకుంటేనే పరిస్థితులు మారుతాయి. ఒక విత్తనం భూమిని చీల్చుకొని మొక్కలా ఎదిగేటప్పుడు ఎలాంటి శబ్దం చేయదు, కాని అదే వృక్షం భూమిపై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది. పట్టణంలో శబ్దం ఉంటుందేమో కాని ఎదగడంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి. నేర్చుకోవడం ఎప్పుడూ మానుకోకు, ఎందుకంటే జీవితం ఎప్పుడు ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటుంది. దేని గురించి ఎక్కువగా ఆలోచించకు, నీ గురించి నువ్వు ఆలోచించు. మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడే మన తప్పులను గుర్తించి సరిదిద్దుకోగలం. కోపం నిప్పు వంటిది, దానిని ఇతరుల మీదకు విసరాలి అనుకునే లోపు మనల్ని కాల్చేస్తుంది. గుర్తుపెట్టుకో, సంపాదించే క్రమంలో నిన్ను నువ్వు కోల్పోకు, ఎందుకంటే ప్రపంచంలో గతించిన రోజులనుకునే అంత ధనవంతుడు లేడు. ఎలా బతకాలో ఎలా బతకకూడదు తెలియాలంటే ప్రవచనాలే వినాల్సిన పనిలేదు. మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలు చాలు. అప్పు, పగ, రోగం ఈ మూడు లేకుండా గుడిసెలో బ్రతికిన చాలు, వాడే నిజమైన కోటీశ్వరుడు. మనలో చాలామందికి తెలియంది ఏంటంటే వారికి తెలిసింది కొంతైతే అంతా తనకే తెలుసు అనుకుని వాళ్లని వాళ్లు గొప్పగా ఊహించుకుంటూ అజ్ఞానంలో బ్రతికేస్తున్నారు. జీవితంలో ఎదురు దెబ్బలు తగిలి గాయాలైనప్పుడే మనం నేర్చుకోగలం. సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది, ఎందుకంటే సంపదనం మనం రక్షించాల్సి వస్తుంది కాని జ్ఞానం మనల్ని రక్షిస్తుంది. చాలామంది దేవుడు లేడు, కనపడడు అని చెబుతుంటారు. నిజంగా దేవుని చూడాలంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ప్రతి వ్యక్తి దేవుడే. అసూయ అగ్నికణం వంటిది, అది అంటుకున్న వారిని కాల్చేస్తుంది. పాపం అయ్యేలా సంపాదించకండి, అప్పు అయ్యేలా ఖర్చు చేయకండి, అజీర్తి అయ్యేలా తినకండి, మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడకండి, ఆలస్యం అయ్యేలా నడపకండి, అర్థం చేసుకోకుండా అవమానపరచకండి, నాదే లోకం అనుకోకండి. ప్రపంచాన్ని చూడండి, ద్వేషాన్ని వదిలేసి ప్రేమను ఆహ్వానించండి. చెడ్డవారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం, మంచివారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేయాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకోవడం. రెక్కలు తడిస్తే పక్షులు ఎగరలేవు, అయినప్పటికీ వర్షం రాకూడదు అని పక్షులు కోరుకోవడం లేదు. జీవితాలు కూడా అంతే, సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఎదిరించి పోరాడితేనే వస్తుంది విజయం. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా పెట్టుకుంటే అది బాధ, ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఎందుకంటే ముల్లును తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు, మరింత జాగ్రత్తగా నడవడం మొదలు పెట్టాలి. పిల్లలకి వస్తువులు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు, కాని సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు. బంగారం లాంటి నీ భవిష్యత్తుని ఎందుకు పనికిరాని చిత్తు కాగితంలా చేసేది నీ బద్ధకమే. పడిపోతావని భయపడితే నడకరాదు, ఓడిపోతావని భయపడితే విజయం రాదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించుకు, ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. అందరినీ ఆనందింప చేయడానికి చేసే ప్రయత్నంలో నన్ను నేను కోల్పోయాను. నన్ను నేను వెతుకుందామని ప్రయత్నిస్తుంటే అందర్నీ కోల్పోతున్నాను. జీవితంలో బయట ఏర్పడే సమస్యలతో కాదు, మనలోనే బలహీనత వల్లే ఓడిపోతున్నాం.